నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ బిఆర్ఎల్ రఘు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పటి ప్రేమ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సరే, అది ఎవరెవరు పర్సనల్ ఇష్యూగా తీసుకోవచ్చు, కానీ చాలా చిన్న వయసులోనే ప్రేమించడం, ఆ తర్వాత ఈ ప్రేమని ఈ అమ్మాయి ఒప్పుకోలేదను, లేకపోతే ఒప్పుకున్న పెళ్లి వరకు రాలేదు, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అని ఏదైనా అంటే కనుక చచ్చిపోతే ఈ అబ్బాయి అయినా చచ్చిపోతాడు, సూసైడ్ చేసేసుకుంటాడు. అంటే ప్రేమ విఫలమైపోయింది అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. లేదా డ్రగ్స్ ఇలాంటి వాటికి బానిస అయిపోవడం, లేదు ఆ అమ్మాయినైనా చంపేయడం. అంటే ప్రేమించిన అన్ని రోజులు అంత ప్రేమించిన వాళ్ళు ఎందుకని ఫెయిల్యూర్ అనగానే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే ప్రేమనే కాదు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యానని ఫెయిల్యూర్ ని తీసుకోవడం చేత కావట్లేదు. సక్సెస్ ని ఎలా అయితే తీసుకుంటామో ఒకసారి ఫెయిల్యూర్ అనేది కూడా జీవితంలో రెండు సమభాగమే కదండి. కొన్నిసార్లు సక్సెస్ చూస్తాం, కొన్నిసార్లు ఫెయిల్యూర్ చూస్తాం. అంటే నేను అనుకునేది ఏంటంటే, పూర్వకాలంలో మన అమ్మమ్మ నానమ్మ వీళ్ళు ఉండేవారు ఇంట్లో పెద్దవాళ్ళు. సో రెండు సమమేరా అన్నట్టు కొంచెం ఇప్పుడంటే మీరు పర్సనాలిటీ మోటివేషనల్ స్పీకర్స్ మీరు వచ్చారు, కానీ పూర్వంలో వాళ్లే కదా సార్ మోటివేషనల్ స్పీకర్స్. మనకి పూర్వం నుంచి చూస్తే పెద్దమ్మలు పెద్దనాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండే, వాళ్ళు చెప్తూ ఉండే ఇది మంచి ఇది చెడు, అది చూస్తూ మనం నేర్చుకునే పెరిగాం. కానీ ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండట్లేదు. ఎవరు పర్సనల్ స్పేస్ వాళ్ళకి వచ్చేసింది. పిల్లలు మొబైల్ లాక్ చేసుకుంటే మనకు తెలీదు అది ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఏం చూస్తున్నాడు ఏం చేస్తున్నాడో కూడా వాళ్ళు చెప్పరు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత. అసలు ఎందుకని పిల్లల్లో ఈ అంటే ఫెయిల్యూర్ని తీసుకోలేకపోతున్నారు? చచ్చిపోవడానికైనా దిగజారుతున్నారు, లేదా చంపేయడానికి కూడా వాళ్ళు వెనకాడడం లేదు. అసలు ఎందుకని ఫెయిల్యూర్ని తీసుకోలేకపోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు సార్? ఈ రోజుల్లో యువత నిజంగా చెప్పాలంటే 90% ప్రేమ ప్రేమ ప్రేమలని, ఈ ప్రేమలు ఈ మనిషిని ఆకర్షించే గుణం ఎందుకు వస్తున్నాయంటే, ఒకటోది సినిమాల వల్ల, రెండవది తల్లిదండ్రులు వల్ల, మూడవది గురువు లేని విద్య, గురువు లేకుండా గురువు లేని వ్యక్తి. అంటే మనిషి ప్రేమ ఎందుకు పోతుందంటే, ఆకర్షణంగా కనబడితే చాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఈ అబ్బాయి అనడము, లేకుంటే అమ్మాయి అనడము. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయంటే, వీళ్ళు పైన ఆకర్షణంగా ఏదో ఆకర్షించే గుణం అంతే, వీళ్ళు నిజంగా లైఫ్ చదవలే, ఎట్లా బతకాలనో తెలియదు. అయితే గురజాడ అప్పారావు గారు అంటాడు, దేశమును ప్రేమించమన్నా అన్నాడు. అంటే దేశాన్ని ప్రేమించాలి, అంతేగాని నువ్వు వాళ్ళని ప్రేమించి వీళ్ళని ప్రేమించి నువ్వు లేకుంటే నేను బతక, అవన్నీ ఉట్టి మాటలు. అసలు ప్రేమ ప్రేమ అంటే వాళ్ళు మనిషి డైరెక్ట్ గా చెప్తున్నాడు, కానీ అది లోపల మనసు కాదు, ఏదో ఆకర్షిస్తున్నాడు అంతేగాని, ఆకర్షిస్తుంది అంతేగాని మనసుల మాట కాదు అది. మనిషి ప్రేమ చాలా విలువైందని, నేను అదే నాకు కావాలని చాలా మంది అలా అనుకుంటారు. ప్రేమ ఎంత గొప్పదంటే, దేశాన్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను ప్రేమించాలి, మన అమ్మ నాన్నల్ని ప్రేమించాలి, మన కోసం మనము ప్రేమించాలి, మన కోసం మనం ప్రేమించుకోవాలి మొదటిది. ఎందుకంటే మనము అంత గొప్ప వాళ్ళమంటే సెల్ఫ్ లవ్ ఉండాలి, మనకంటే మనమే ఎక్కువ ప్రేమించుకోవాలి. మొదట తాను ప్రేమించుకోక, ఒక నార్మల్ వ్యక్తి అయినా, పెద్ద సినిమా యాక్టర్ అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గల కారణం ఏంటంటే, మనల్ని మనము ప్రేమించుకోక, మనల్ని మనము అభినందించుకోక, మనల్ని మనము గౌరవించుకోక, మనల్ని మనము సపోర్ట్ చేసుకోక. ఎందుకంటే మనలాగా ఎవరు పుట్టలేదు భూమి మీద, పుట్టలేదు. ఎందుకంటే మనమంతా ఉత్తమమైన వ్యక్తులం, భూమి మీద మనం పుట్టినామంటే మనలాగా ఎవరు లేరు. ఎందుకు అంటే, ఎగ్జాంపుల్ వేలిముద్ర ఉంటది మేడం, వేలిముద్ర వేల కోట్ల మందిలో నీ వేలిముద్ర నీదే అని గుర్తిస్తుంది, నువ్వే అని గుర్తిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ వేలు పెట్టినా నీ పేరు వస్తుంది. నువ్వు భారతదేశంలో ఎక్కడ పోయినా సరే నీదే గుర్తు, నువ్వే అని గుర్తిస్తుంది, కానీ వేరేల పేరు చూపించదు, నీదే అని గుర్తిస్తుంది. అంటే నువ్వు అంత గొప్పవాడి భూమి మీద అని. అలాంటిది సింపుల్ గా చిన్నదానికి అయిన దానికి కాదానికి ఎవరో ప్రేమించలేదని, ఎవరో కచ్చిండని ఆత్మహత్యలు చేసుకోవడం, అది చాలా బాధాకరం. అది వాస్తవమైన జీవితం కాదు. మనల్ని మనము ప్రేమించుకోవాలి, మనల్ని మనము ధైర్యం తెచ్చుకొని మనల్ని మనం ప్రేమిస్తే గొప్ప వాళ్ళం అవుతాం. రెండవది, తల్లిదండ్రులను మనం ప్రేమించాలి.
తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళు కన్నరు. ఒక తేలు కరిస్తే, అలాంటి ఒక 100 తేలు కరిస్తే ఒక ఆడమే, ఒక స్త్రీ మనల్ని కంటది. అంత నొప్పితో ఒక తల్లి కంటది. గనక వాళ్ళు మనకు జన్మిచ్చారు గనక, భూమి మీద బతికే అవకాశం ఇచ్చారు గనక వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని అభినందించాలి, వాళ్ళని మంచి చెడులను చూసుకోవాలి. తల్లిదండ్రులు మన కోసం కష్టపడుతున్నారు. 24 గంటలు మన కోసమే ఆలోచన చేస్తారు, మన కోసమే బాధపడతారు. ఏ తలనొప్పి వచ్చినా, ఏ చిన్న నొప్పి వచ్చినా రాత్రి అనక పగలనక మెలుకుంటది తల్లి. తల్లి అంత మెలుకుంటది. కానీ తల్లిని నిడిచిపెట్టి ఎవరినో ప్రేమించి, నిన్న మొన్న పరిచయమైన ప్రేమిస్తే వాడు నీకు బాలేదని చెప్పి తల్లిదండ్రులకు అన్యాయం చేసిపోతే ఎవరు బాధ్యులు? దానికోసమే మనం తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులని మంచి చూసుకుంటే చాలా గొప్ప వాళ్ళం అవుతాం. భూమి మీద ప్రపంచంలో మన చరిత్రలో చూస్తే ఎవరైనా సరే తల్లిదండ్రులను ప్రేమించి, ఛత్రపతి శివాజీ తల్లి దగ్గర నేర్చుకున్నాడు, తల్లి జిజేబాయి దగ్గర నేర్చుకున్నాడు. ఆయన 4 గురువులు ఆయనకు. ఆ 4 గురువులలో మొదటి గురువు జిజేబాయి. ఆమె దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఒక స్త్రీని ఎలా ప్రేమించాలి, ఎలా ఉంచాలి, ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలో, స్త్రీని ఎంత అభినందించాలో ఆయన నేర్చుకున్నాడు ఛత్రపతి శివాజీ. అందుకోసం ఆయన అంత గొప్పవాడాడు. ప్రతి ఊర్లో ప్రతి బైక్ మీద ఆయన ఫోటో ఉంటుందంటే కారణం రాత్రికి రాత్రి ఆయన గొప్పోడు కాలే, రాత్రికి రాత్రి ఆయన చరిత్రకు ఎక్కలే, రాత్రికి రాత్రి రాజు కాలే. ఆయన తల్లి దగ్గర నేర్చుకున్నాడు, తల్లిని ప్రేమించాడు, ఆయనను కూడా ప్రేమించుకున్నాడు. 3వది గురువుల్ని ప్రేమించాలి మేడం. గురువుల్ని ప్రేమిస్తే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరాబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని అంటారు పెద్దలు. అది ఎందుకంటారు అంత గొప్పగా అంటే గురువులు దేవుడితో సమానము. ఎంతో గొప్ప వాళ్ళు గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడాలంటే పివి సింధు అంత గొప్పగా ఎదిగిందంటే ఆయనకు కోచ్ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కోచ్ ఉన్నాడు. స్వామి వివేకానందకు కోచ్ ఉన్నాడు, గురువు ఉన్నాడు. బిఆర్ అంబేద్కర్ కు కూడా గురువు ఉన్నాడు. ఛత్రపతి శివాజీ కూడా గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురువులు ఉన్నారు. గురువులను ప్రేమించాలి. నువ్వు గురువులను ప్రేమిస్తే నువ్వు అంత గొప్పవాడు భూమి మీద ఎవరు గారు. గురువులను ప్రేమించిండ్రు కనుకనే వాళ్ళు జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడ్డారు. ఊరికనే వాళ్ళు చరిత్రకు ఎక్కలే. అలాగా మనం గురువుల్ని ప్రేమించాలి, తోటి మనిషిని ప్రేమించాలి. మనము తోటి వారిని, లాస్ట్కు గురుజాడ గారు అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్ని అంటే మట్టిని, రాళ్ళని, రప్పల్ని కాదయ్యా ప్రేమించేది, మనుషుల్ని ప్రేమించు. మనిషిలాగా ఒక మనిషి జన్మ ఎత్తినము. ఒక జంతువులు, కాకులు, ఒక కాకి బాధపడితే ఉన్న కాకులన్నీ కావు అంటాయి. అలాంటి మనం మనుషులం, మనకి ఇంకిత జ్ఞానం ఉన్నది. అందుకోసమే మనం మనుషులం గనక మనిషిలాగా తోటి వారిని ప్రేమించాలి. అంతేగాని ఎవరి కోసమో చనిపోతే, ఎవరి కోసమో నువ్వు బాధపడితే ఉపయోగం లేదు. వీళ్ళని ప్రేమించు, నువ్వు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తావు, చరిత్రలో నిలబడతావు, తప్పకుండా సక్సెస్వంతుడుగా అవుతావు. నువ్వు గొప్పవాడి కావాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని ప్రేమించాలి. చాలా గొప్ప విషయాలు నిజంగా. ఇవన్నీ కనుక ఫాలో అయితే ఇందాక చెప్పినట్టు హత్యలు కానీ, లేకపోతే ఆత్మహత్యలు కానీ, ఇలాంటివి ఎటువంటి అంటే ఆ సడన్ డెసిషన్స్, ఆ ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అలాంటివి తీసుకోకుండా ఉండాలంటే మీరు చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అయితే కనుక నిజంగానే. కొంతమంది బైక్ కొనియకపోతే ఆత్మహత్యలు చేస్తున్నారు, ఫోన్ కొనియకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది అంతేనా లైఫ్? నీ లైఫ్ చాలా గొప్పది ఉన్నది. నీ కోసం జన్మ ఇచ్చిరు గనక వాళ్ళని ప్రేమించాలి, సక్సెస్వంతులను కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.